అయినందు ఎంతసేపు వచ్చింది? సుమారు సంవత్సరం అవుతుంది. ఓ, అమ్మాయి గారు టపాకాయలా రగిలిపోతున్నారే. నాటు బాంబుల భద్రకారి సంతోషించు. గొప్పదీసి ఈ కోపమంతా నా మీద కాదు కదా. హా, తమరి మీద కోపం వచ్చినా దాన్ని తాపంగా మార్చడం తమరికి అలవాటేగా. ప్రళయం తాపమైతే తప్పు లేదు, కానీ కోపమైతేనే తప్పు. ఎంతటి ప్రణయాన్నైనా నువ్వు వింటే ఆపగలవు. ఉన్నందు ఈ 3 రోజులు నేను లేను కదా, నువ్వు ఏం చేసావు? హా, తమరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. నీకోసం నేను హైదరాబాద్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాను కదా, మరి నాకేమిస్తావు? ఇవ్వడానికి నా దగ్గరేముంది? ఈ సృష్టిలో ఉన్న అందాలని నీలో దాచుకొని ఏమీ లేని దానిలా ప్రవర్తించడం చాలా తప్పు నందు, చాలా తప్పు. అవన్నీ నీకు ఎప్పుడో ఇచ్చేశారు కదా, ఇప్పుడు కొత్తగా నా దగ్గరేముంది? చూడనందు, నా కోసం, నా ప్రేమ కోసం పరితపిస్తున్న ఈ అందాల చందమామ నా సొంతం కావడం నిజంగా నా అదృష్టం. అదృష్టం నీది కాదు సర్దార్, నాది. నీలాంటి మంచి మనసున్నవాడు నన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం. నందు, ఏ జన్మలోనో ఆ శ్రీనివాస స్వామికి బంగారు పుష్పాలతో పూజ చేసుంటా. ఈ జన్మలో ఈ అందాల రాకుమారి నా జీవితంలో వెలిగినప్పడానికి ఇలా నడిచొచ్చింది. నేను సుకుమారిని కాను, రాజకుమారిని అంతకంటే కాదు. నీ కోసం, నీ ప్రేమ కోసం తప్పించిపోయే నీ నందుని. అమావాస్య లాంటి నా జీవన స్రవంతిలో పున్నమ వెన్నెల కురిపించడానికి భూమి నుంచి దిగి వచ్చిన అందాల రాకుమారివి నందు, అందాల రాకుమారివి. సర్దార్, ఏమిటిది? ప్రేమ లేక పిచ్చా? ప్రేమ పిచ్చి. అరవిలిసిన ఈ అందాలని అందుకోవాలని ఆశగా ఉంది నందు. కాస్త అబ్బాయి గారు కోరికలకి కళ్యాణం వేయాలి. అవన్నీ మన పెళ్ళైన తర్వాతే. కసిగా కవించే ఎంత అందాన్ని ఎదురుగా ఉంచుకొని ఆ ఆశను అదుపులో ఉంచుకోవడం నా వల్ల కాదు నందు. అదే కుదరదు, ఆగాల్సిందే, తప్పదు మరి. నువ్వు అలా నన్ను ఎట్టకారించావనుకో, నేనేం చేస్తానో తెలుసా? అమాంతంగా గమనించుకొని ఎవరు